సాక్షాత్ భగవంతుడు గోపాలకృష్ణుని చూడకుండా నేను తారలేనమ్మా, నేను వారలేనమ్మా. అమ్మా ఒక మాట అమ్మా, ఎంత ఇదిగా మాట్లాడుతున్నావు కదా, ఆయనకి ఏమేమి పెట్టి పెంచావు? అవునని కోటి వెన్న ముద్దంతో తాకిందంట. కూడా ముద్ద ఆ విధంగా కోటి వెన్న ముద్దంతో పెట్టి సాగిందంట. కాబట్టి దినదిన ప్రవర్తమానం చేసినాడు కదా, అటువంటి వాడమ్మంటారు. చెప్పాను అతను ఎట్టుంటాడు, ఏ విధంగా తెలుసా? నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, మా ఇంటి మధ్య ఎర్రగా ఉంటాడా? పూలంగా ఉంటారండి. దాని పని మా ఊళ్ళో పూలంగా ఉంటాడు తెలుసు నీకా? నల్లా నల్లాని వాడే కాబట్టి ఆకాశం ఏ విధంగా ఉంటుంది, నేల కాబట్టి నల్ల నల్లనే వాడమ్మా. ఎప్పుడు ఎల్లవేళలా శ్రీనామం ధరించిన వాడంట, తిరునామం ధరించిన సాక్షాత్ భగవంతుడు. ఒక మాట, తిరుమలకి ఎంతో మంది వేలాది వేల మంది సంఖ్యలో పోతారు. పోయిన వాళ్ళంతా గుడి కొట్టుకుంటారు, 3 నామాలు వేసుకుంటారు. 3 నామాలు వేసుకున్న వాళ్ళంతా బాగుంటుందా? కాబట్టి అమ్మా భగవంతుడికి ఈపున ఇంజామర్లు, నాలుగైన తామరపత్రం, ఆ యొక్క అస్తములు ఎప్పుడు పుష్పగుచ్చములు ఉంటాయంట. కాబట్టి అదులు కాకుండా ఎల్ల వేళలో పిల్లలు చేతులు పెట్టుకుంటారు. భగవంతుడికి 4 అస్తములు, 4 అస్తానికి 4 ఆయుధాలు, చెరుకు ఒక చేత, గద ఒక చేత, చక్రం ఒక చేత, ఎల్ల వేళలో పిల్లలు అటువంటి వాడమ్మంటారు. మాట సహాయం చేదోడు వాడు సహాయం చేస్తారు.
యుద్ధములో ఆ యొక్క అర్జున మహారాజుకి రథ సారథి ఉన్నాడంట. కాబట్టి అటువంటి వాడమ్మా అంటున్నది. బాగానే ఉంది కదా. ఆయన నివాసం ఆయన స్థలం ఏదో ఇప్పుడే బాజిన సకలే అయ్యా మీ యొక్క మేనత్తైన రాజకమయ్య మనం చెప్తాం. అది మన మాట వస్తే సరే చెప్పాలి